ఆదివాసీల సంక్షేమానికి కాగితాలపై కళ్ళు చెదిరే పథకాలున్నాయి. ఆచరణలో మాత్రం వారి జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. అభివృద్ధి పథకాల మాట దేవుడెరుగు. కనీసం తాగునీటికి కూడా అల్లాడిపోవలసిన దుస్థితి గిరిజన గ్రామాల్లో ఉంది. గుక్కెడు నీళ్ల కోసం ఆదివాసీలు పడుతున్న ఆక్రందన అరణ్య రోదనవుతోంది. కిలోమీటర్ల దూరం నడిచి కలుషితమైన వాగునీటిని తీసుకెళ్లి వాటినే తాగి రోగాల పాలవుతున్నారు అడవి బిడ్డలు. అధికారులకు పదే పదే చెప్పుకున్నా లాభం లేకపోతోందని ఆక్రోశిస్తున్నారు వారు. వీళ్లు తోడుతున్నవి నీళ్లు కావు, కన్నీళ్లు. ఈ దౌర్భాగ్య దృశ్యాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే పంచాయతీలోని చింతకుంట గ్రామంలోనివి. ఈ అభాగ్యులంతా స్థానిక గిరిజనులు. ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా మీరు చూస్తోన్న ఈ నీళ్లే వీరు తాగి బతుకుతున్నారు. బతుకుతూ రోగాలతో చస్తున్నారు. తాగితే రోగాలు, తాగకపోతే దాహంతో విలవిల్లాడిపోవడం. ఇది ఇక్కడి దుస్థితి. గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. కోట్లకు కోట్ల నిధులు మంజూరు చేస్తోంది. ఆ నిధులు ఏమవుతున్నాయో తెలియదు కానీ ఆదివాసీలు మాత్రం ఎంత దుర్భర జీవితాలు గడుపుతున్నారో ఈ దృశ్యాలే చాటి చెబుతున్నాయి. ఈ గిరిజన గ్రామానికి తాగునీటి సదుపాయం లేదు. లేదా అంటే అప్పుడెప్పుడో మిషన్ భగీరథ పేరుతో ఓ సోలార్ ట్యాంకర్ పెట్టారు. 5 నెలల క్రితం దాని మీటర్ కాలిపోయింది. దాంతో నీళ్ల కోసం కటకట మొదలైంది. గిరిజనులు పోయి అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడు లేకపోయాడు. ఒక ట్యాంకర్ పెట్టారు. ఆ ట్యాంకర్ అది సోలార్ ట్యాంకర్ అది మీటర్ కాలిపోయింది. కాలిపోతే ఆ మీటర్ ఎవరి దగ్గర ఆడితే కూడా ఇంకా తెచ్చి పెట్టలేదు. మాకు సహకారం చేయాలని మేము గవర్నమెంట్ సహకారం చేయాలని మేము కోరుతున్నాము. అది పిల్లలకి కూడా స్నానం చేస్తే ఈ నీళ్లు, ఈ వాగనీళ్ళు స్నానం చేస్తే అవి బాగా బొబ్బలు వస్తున్నాయి. అటువంటి మేము నీళ్లు తాగుతున్నాము. మాకెవ్వరు కూడా ఇప్పుడు వచ్చి సహకరించడానికి ఇంక ముందుకు రావట్లేదు. మిషన్ భగీరథ సోలార్ సిస్టమ్ ఒకటి ఇచ్చారు. అది 5 నెలల క్రితం పాడైపోయింది. దాని గురించి అధికారులకు తెలుపగా మోతి పంచాయత్ సెక్రటరీ గారు వచ్చి మీటర్ని చూసి బాగా పనిచేయట్లేదని తీసుకెళ్లారు. 5 నెలల క్రితం. 5 నెలల నుంచి మాకు నీళ్లు లేవు. గిరిజన గ్రామాలను ఆనుకునే ఉన్న అడవుల్లో రకరకాల జంతువులు ఉంటాయి. ఆ జంతువులకు ఏదో ఒక సదుపాయం కల్పించే అధికారులు గిరిజనులను మాత్రం కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నెలల తరబడి తాగునీళ్లు లేవు. అందుకే తండాల్లో గిరిజన మహిళలు, పురుషులు కూడా కిలోమీటర్ల దూరం కాలినడకన పోయి వాగులు, ఇలా చెలమల్లోని నీటిని బిందెల్లో నింపుకుని తీసుకెళ్తున్నారు. ఈ నీటిలో స్నానాలు చేస్తేనే తమ పిల్లలకు చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయని, గత్యంతరం లేక ఈ నీటినే తాము తాగాల్సి వస్తోందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేనుడు మా పరిస్థితిలో కుక్క లేక చూస్తున్నారు కానీ మనిషి లేక చూడట్లేదు. మమ్మల్ని ఎవరు పట్టించలేక మమ్మ వాగులు వచ్చి 2 కిలోమీటర్ వాగు కాడొచ్చి వాగు నీళ్లు చేరుతవి తీసుకెళ్తే మా పిల్లలకి తాపిస్తున్నాం. ఏరుపిస్తున్నాము. అది మా పిల్లలకి వాంతు, విరోచనాలు అన్ని రకాల లోపాలు, జబ్బు వాసం ఉంది. మా పిల్లలకి మంచిగా ఆరోగ్యం ఇల్లే, మాకు కూడా ఆరోగ్యం ఇల్లే. ఎన్నికలు వస్తే ఓట్ల కోసమే నేతలు తమను గుర్తు చేసుకుంటూ ఉంటారని, ఎన్నికలైపోయాక 5 ఏళ్ల పాటు తాము ఎలా చస్తున్నామో కూడా పట్టించుకోరని గిరిజనులు నిప్పులు చెరుగుతున్నారు.